చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మకు నూతన డీసీసీ అధ్యక్షుడు దయ్యాల రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుపేదల మనుగడ కోసం రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అర్ధాంతరంగా పేరు మార్చి దశల వారీగా కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా జనవరి 11 ఆదివారం నిరసన దీక్ష చేపడుతున్నట్లు రమేష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉపవాస నిరసన దీక్షకు పార్టీలకు అతీతంగా అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానము నన్ను గుర్తించి నాకు ఇటువంటి ఉన్నతమైన డీసీసీ పదవిని అప్పచెంపి నాకు ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి వాళ్ళందరికీ కూడా పెద్దలకి అధిష్టాన వర్గాన్ని అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షుడు షర్మిలమ్మ గారికి కూడా నా కృతజ్ఞతలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకమైనటువంటి ఎంత అరాచకమైనటువంటి పరిపాలన జరుగుతుందో మనమందరం గమనిస్తున్నాము. అందులో భాగంగా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా దీని మీద పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి చట్టము ఎంజీఎన్ఆర్ఈజీఎస్. మహాత్మా గాంధీ పేరు మీద ఈ చట్టం ఉంది. ఇది కూడా తొలగించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని కూడా తీసేసి ఈ ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచే కార్యక్రమాలు నేడు జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలి. పార్టీలకు అతీతంగా దీన్ని గమనించాలి. మేము దీని మీద పోరాటం చేయదలిచాము. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేయదలిచాము. కాబట్టి రేపు 11వ తేదీ ఆదివారము 9 గంటల నుంచి 5 గంటల వరకు చిత్తూరు నగరంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మేమందరూ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయదలిచిపెట్టాము. నూతనంగా ఎన్నికపడిన డిసిసి ప్రెసిడెంట్ రమేష్ గారికి నా యొక్క వందనాలు తెలియపరుచున్నాను. ఎందుకంటే ఉపాధి హామీ పథకం రేపటికి 11/1/2024 నాటికి 9 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష మేము గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాము. కావున మేము పెద్ద ఎత్తున తరలించి వచ్చి దాన్ని జయప్రదం చేయాలని మేము మీడియాతో చెప్తున్నాము. మన జిల్లా అధ్యక్షుడిగా డి రమేష్ బాబుకి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాడనే నమ్మకంతో ఈ పదవిని అప్పగించారు. దీనివల్ల మా పార్టీ బలపడమే కాదు, ఇంకా జాతీయ స్థాయిలో కూడా మన చిత్తూరు జిల్లా పేరు ప్రతిష్టలు తేగలడని మేము ఆశిస్తున్నాము. ఆయనకి ఇచ్చిన దానికి కాను అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రేపు భారతదేశం మొత్తం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాడే 60%ని తగ్గించి 40%కి తెచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల్ని 60%, 60% ఇమ్మనడం దారుణం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని కోలుకోలేని దెబ్బగా, అంటే వీళ్ళ దగ్గర నిధులు లేవు, ఏదైనా సెంట్రల్ ఇవ్వాల్సిందే, హామీలైనా ఏమైనా వాళ్ళు లేకపోతే వీళ్ళు చేయలేరు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చాలా గట్టిగా కృషి చేస్తాండే ఈ ప్రభుత్వాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు నిరాహార దీక్ష తెల్లారితో 9 నుంచి సాయంత్రం 5 వరకు విరామం లేకుండా, కూర్చున్న చోటు నుంచి లేకుండా చేసి దీని మీద ఇంకా ఈ రోజుతో కాదు, ఇంకా నెల రోజులు కానీ 2 నెలలు కానీ ఆ పథకాన్ని వాళ్ళు మార్చిన పేరుని రద్దు చేసి ముందుండే పథకం పేరు పెడితే తప్ప మేము ఒప్పుకోము. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా దీని మీద వ్యతిరేకించి సీరియస్గా ముందుకెళ్తామని కోరుకుంటున్నాను.
శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.